ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రభుత్వానికి అండగా ఉంటూ ఎన్నో పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని, దీన్ని సీఎం కేసీఆర్ గుర్తించి త్వరలోనే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కారం అయ్యేలా చూస్తారని, ధర్నాలు చేయకుండా వినతి పత్రాలు ఇవ్వాలని ఎంపీ కవిత ద్వారా సీఎం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడండమ్మా, మీ యొక్క సమస్యలను నేను పరిష్కారం చేస్తా అని సార్ మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఆశా కార్యకర్తలందరూ ఒక చోట ఏరి మా యొక్క కనీస వేతనం ఇంత మాకంటూ ఒకటి నిర్ణయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సార్ ద్వారా మా యొక్క వినతి పత్రాన్ని అందజేసి మాకు తగిన న్యాయం చేయాలని ఇక్కడ ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. అట్లాగే మేము సేవలు అందిస్తున్నటువంటి పనులను గుర్తించినటువంటి మా ఏఎన్ఎంస్ ఉన్నారు కాబట్టి మాకు మద్దతుగా మా మేడం గారు ఇక్కడికి వచ్చేసినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడం ద్వారా మేము ఏమేమి సేవలు అందిస్తున్నాం అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మా గురించి మాట్లాడవలసిందిగా అందరికీ నా నమస్కారాలు. నేను గొల్లపల్లి సిస్టర్గా చేస్తాను. నా పేరు రమాదేవి. మండలం విజిట్ చేసుకుంటూ మీతోని సత్సంబంధాలు ఏర్పరచుకొని మా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ స్టార్ట్ చేసినాము. రీసెంట్గా 1 డేలోనే అనుకున్నాం కాబట్టి మీ దగ్గరికి మీ లీడర్స్ ఉంటారు కదా మా మండలికి ఫస్ట్ సెకండ్, వాళ్ళ ద్వారా మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని ఒక పెద్ద ఎత్తున మీటింగ్ కార్యక్రమం పెట్టాలని అనుకున్నాం కూడా. అయితే మిమ్మల్ని అందులో భాగంగా మేము కూడా తీసుకోదలుచుకున్నాము. మీకు సపోర్టింగ్గా ఎక్కడికైనా ఎప్పుడైనా మీ సమస్యల కొరకు మేము రావడానికి సిద్ధమే. ఎందుకంటే మీరు ఊళ్ళలో చేసేటివి మాకు ఫీల్డ్ ఆఫ్ డ్యూటీ కాబట్టి నాకు కూడా అన్నీ తెలుసు. మీరు ఒక్కొక్క ఎన్సీ దగ్గరికి కానీ, ఒక ఇమ్యునైజేషన్ కాడికి కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ కోసం కానీ మీరు ఎంతవరకు మీ సహకారాలు అందిస్తారు. మీకు పొద్దున నుండి నైట్లో ఫోన్ చేసినా కూడా మీరు వెళ్తారు. ఆ విషయాన్ని మాకు తెలుసు. కాకపోతే మీకు ఇప్పుడు ఏంటంటే మీకు పనికి తగ్గ వేతనం లేదు. దాని గురించే మేము కూడా మొన్ననే సార్తో చర్చించడం జరిగింది. సార్ గారు కూడా ఒకసారి మీటింగ్ పెడదాము ఆశా కార్యకర్తలతో కూడా అన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా మా తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ మీకు అనుసంధానంగా ఉంది కాబట్టి దానిలో మీరు ప్రతి ఒక్కరు ఒక మెంబర్షిప్ కావాల్సి ఉంటుందమ్మా. ఆ తర్వాత మీ సమస్యలు అనేవి అప్పుడు చెప్పాలి, ఇప్పుడు కాదు. ఫస్ట్ మనము తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్లో జాయిన్ అవుతున్నాం. అయిన తర్వాత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని అప్పుడు మనము సార్ గారికి కానీ, కవితక్క గారికి కానీ అప్పుడు మన సమస్యల గురించి చెప్పి సమస్యల కోసము సారు మనకు ఎంతో చేయడానికి ముందున్నారు సారు. ఎంప్లాయీస్ యూనియన్ జగిత్యాలలో స్థాపించి మీ సమస్యలు తీర్చడానికి పాల్పడుతున్న సోదరి చెల్లె రామగారు, గొల్లపల్లి ఏఎన్ఎం, అదేవిధంగా వారితో సహకరిస్తున్న సభ్యులందరికీ, ఈనాడు వచ్చిన ఆశా వర్కర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్లు ప్రతి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు గర్భవతున్న తల్లులను నెలకొకసారి 3 నెలలకొకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకెళ్లడం, పేరు నమోదు చేయించడం, ప్రసూతి చేయించడం, అదేవిధంగా టీకాలు వేయడం, ఇవన్నీ కూడా మీరు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో నేను ఒక డాక్టర్ని కాబట్టి, వైద్య వృత్తులను కాబట్టి, కంటి డాక్టర్ అయినా అని ఒక ఐఎంఏ అధ్యక్షునిగా 5 సంవత్సరాలున్నా ప్రతి డాక్టర్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడే మనం పుట్టిపోయినాం కాబట్టి మీ సమస్యలు తెలవని కావు. ముఖ్యంగా మీ సమస్య ఇంత జటిలంగా ఎందుకైందంటే ఆశా వర్కర్లు అందరూ కూడా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద జాతీయ విధానం కింద మీరు అందరూ రిక్రూట్ చేయబడ్డారు. అంటే భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ అట్లా ఏర్పడ్డలు కాదు. అయితే వేరే రాష్ట్రాలలో 1-2 రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఇచ్చే దాంతో పాటు కొంత గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు. మన గౌరవ ఎంపీ కవితక్క గారు కూడా మహిళ,
మహిళల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తి. ఇదివరకే చెప్పడం జరిగింది, మేము తప్పకుండా చేస్తామని చెప్పి పలు సందర్భాలు. మరీ ముఖ్యంగా మొన్న మధ్యలో వచ్చినప్పుడు మీటింగ్లో వస్తే చెప్పారు, ధర్నాలు వద్దు, దరఖాస్తులు ఇవ్వండి, ఇట్లా మేము తప్పకుండా ఆలోచిస్తాం, ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉండాలనేది మన భావన. మరి మీకు తెలుసు, మహిళా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లందరూ వాళ్ళని వాళ్ళ టీచర్లకు గుర్తించింది మన ప్రభుత్వం. వాళ్ళకు 4,000 జీతం ఉండేది. ఇవాళ వాళ్ళు కూడా తల్లి బిడ్డల సంరక్షణ కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో బిఏఓలు, ఐకేపీ మహిళ ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళందరూ కూడా పెంచారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా దాదాపు 30-40% జీతాలు అందరికీ చాలామందికి పెరగడం జరిగింది. రెగ్యులర్ శాలరీస్ సిస్టర్స్, ఏఎన్ఎంస్ కూడా 40% పెరిగింది. అలాగే ప్రతి వాళ్ళ మీద కూడా మన ప్రభుత్వం దృష్టి వేస్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆశాజనకంగా ఉంది. ఆశా వర్కర్లకు కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు దీనిపైన కూడా దృష్టి పెడతారు. ఒకటి తర్వాత ఒకరు వారు చేస్తాబోతున్నారు. మీ సమస్యలు నేను పూర్తిగా తీసుకెళ్తా. నాకు తెలుసు గ్రామాలలో మీరు మీ డ్రెస్ కోడ్ తోటి తెల్ల చీర కట్టుకొని ఇంటింటికి తిరిగి ఆ పేషెంట్స్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం అనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ సమస్యలు వారి దృష్టికి 1-2 సార్లు చెప్తున్నా, అతి త్వరలోనే మళ్ళీ తీసుకెళ్తా. ఇంతకంటే చెప్పలేదు. కొంతమంది బట్టి రెచ్చగొట్టి మీ విధులు అన్నీ పాడు చేసి ఇదివరకే నెలలు మిమ్మల్ని రోడ్లలో కూర్చోబెట్టారు. అదేవిధంగా హైదరాబాద్ తీసుకుపోతాం, అసెంబ్లీ ముందు ధర్నాలు చేస్తామని చెప్పి అట్లా పరిశ్రమ చేశారు. ఇవన్నీ వద్దు. ముందుదే వచ్చే జీతమే మీకు కడుపు నిండేంత కూడా ఇంకా పూర్తిగా లేదు. తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవాళ మీడియా ద్వారా, అదేవిధంగా నేను వ్యక్తిగతంగా మాట్లాడి మన ఎంపీ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఆరోగ్య శాఖ మంత్రి గారు మన లక్ష్మారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన జగిత్యాల జిల్లాలో కూడా తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రారంభిస్తున్నారు. అది టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉంటుంది. దానికి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రూప్ సింగ్ గారు ఉన్నారు. అతి త్వరలోనే వారు బదులు రాంబాబు గారు కూడా రాబోతున్నారు. వారి ఆధ్వర్యంలో మన జిల్లా నాయకులు అఫ్తాబ్ గారు ఉన్నారు, అఫ్తాబ్ హుసేన్ గారు కరీంనగర్లో. ఇక్కడ మన రమక, రమేష్, శ్రీను, సాయి, మహేష్, రాజశేఖర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థాపిస్తున్నారు. ఎందుకంటే మీ సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే పోయి అనవసరంగా ధర్నాలు చేసి సమయం వేస్ట్ చేయకండి. ఇలా ద్వారా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్లో సభ్యత్వం తీసుకోండి. దాని ద్వారా మీకు న్యాయం చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మా చెల్లెళ్ళందరికీ మరొకసారి భరోసా ఇస్తున్నా. తప్పకుండా మీ సమస్యను నేను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తా. చాలాసార్లు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది. ఇదేదో కొత్త ఇవాళ మీరు పార్టీ ఆఫీస్కి వచ్చారు కాదు, ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. మీ ముఖాలని నేను ఒకరికొకరు చూసుకున్న వాళ్ళు తప్పకుండా మీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రసూతులను ఒక ప్రెస్టేజ్గా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులు చేయాలి. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 ఇస్తే మనం కూడా ఇద్దాం, మన ప్రభుత్వం నుంచి 6,000 అని కేసీఆర్ గారు నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఆ ప్రసూతులు రావాలంటే తీసుకొచ్చేవారు మీరు. మీకు కూడా తప్పకుండా ఎంకరేజ్మెంట్ ఉండేలాగా నేను కూడా అన్ని విధాలు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. కేసీఆర్